చైనా వాడు పాకిస్తాన్కి కొత్త కొత్త అణు అస్త్రాలను ఇవ్వబోతున్నాడు అనేది వార్త. సో ఇది మీరు వినే ఉంటారు. అంటే జెఫ్రీ క్రూజ్ అని చెప్పి ఇతను ఒక లెఫ్టినెంట్ జనరల్ అమెరికన్ ఎయిర్ ఫోర్స్. సో ఇతను విడుదల చేసిన ఒక స్టేట్మెంట్లో అంటే అమెరికన్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సో వాళ్ళ తరపు నుంచి ఒక రిపోర్ట్ వచ్చింది. సో ఇందులో వాళ్ళు ఏమంటున్నారు అంటే పాకిస్తాన్ ఇవాళ ఒక డెస్పరేట్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే పాకిస్తాన్ అనబడే దేశాన్నే లేకుండా చేయడానికి భారత్ ఎన్నో రకాలుగా తమ వ్యూహాన్ని రచిస్తున్నారు. కాబట్టి ఇవాళ పాకిస్తాన్ తన్ని తాను కాపాడుకోవాలి అంటే దానికి వాళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ న్యూక్లియర్ వెపన్స్. ఇక వీటిని తప్పించి పాకిస్తాన్ భారత్ను ఎదిరించడానికి ఎటువంటి డిఫెన్స్ మెకానిజం లేదు. అంటే భారత్ తలచుకుంటే వీళ్ళు నేరుగా పాకిస్తాన్లోకి వెళ్ళి వాళ్ళ ఇష్టానుసారం ఎక్కడ అనుకుంటే అక్కడ దాడులు చేసి సురక్షితంగా వెనక్కి రాగలరు. పాకిస్తాన్ భారత్ను ఆపలేరు. కాబట్టి ఇవాళ వాళ్లకు ఉండే ఒకే ఒక ఆప్షన్ న్యూక్లియర్ వెపన్స్. సో ఈ విషయంలో వీళ్ళు చైనా సహాయము కోరుతున్నారు. సో ఇప్పుడు చైనా వాడు ఎందుకండి పాకిస్తాన్కి అణు అస్త్రాలను ఇస్తాడు అంటే మొన్న మోదీ గారు మాట్లాడుతూ ఒకే ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించాడు. మనము గ్లోబల్ లెవెల్లో లీడర్స్గా ఎదగాలి అంటే గ్లోబల్ లీడర్షిప్ అని మాట్లాడితే మనము మన బద్ధ శత్రువు చైనాను ఎదిరించగలగాలి. పాకిస్తాన్ కాదండి. పాకిస్తాన్ గురించి ఈయన మాట్లాడడము లేదు, చైనా గురించే మాట్లాడుతున్నారు. సో చైనాను మీరు ఎదిరించగలిగారు అనుకోండి, ఆటోమేటిక్గా మీరు గ్లోబల్ లీడర్స్గా ఎదుగుతారు. సో ఇక్కడ మీరు డెప్త్గా ఆలోచించారు అంటే ఈ సమీకరణ అంటే ఇందులో ఏవో టాప్ సీక్రెట్స్ ఉన్నాయి అలంతా అనుకోకండి. మీరు జస్ట్ క్యాల్కులేషన్స్ వెయ్యాలి. ఇప్పుడు చైనా వాడు పాకిస్తాన్కి ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే ఒక స్టేజ్లో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, అమెరికా వాడు కూడా పాకిస్తాన్కి సహాయం చేస్తాడు. సో మీరు ఈ విషయాన్ని ఇలా ఉంచితే మీకు కొత్త కొత్త వార్తలు అంటే నేను ఒక బడ్జెట్ విషయంగా ఒక వీడియోలో మాట్లాడాను. పాకిస్తాన్కి జరిగిన నష్టము ఏమిటి? సో ఇప్పుడు వచ్చే తాజా వార్తలు, కొత్త డేటా, కొత్త ఇన్ఫర్మేషన్ ఇదేం చెప్తుంది అంటే ఈ F-16 విమానాలు ఉన్నాయి చూసారా, మనము ఒక F-16 విమానాన్ని కూల్చేయము అని చెప్పి మాట్లాడుతున్నాం. అలా కాదు, 4 F-16 విమానాలు డెస్ట్రాయ్ అయ్యాయి. మరి వీటి ఖర్చు అంటారా $350 మిలియన్ అమెరికన్ డాలర్స్. అలాగే చైనా వాడి HQ-9 అంటారు. సో దీని విలువ ఎంత? 200 మిలియన్ అమెరికన్ డాలర్స్ టోటల్గా ధ్వంసం అయ్యింది. అలాగే గ్రౌండ్ అన్నప్పుడు వీళ్ళ ఎయిర్ బేసెస్ 11 ఎయిర్ బేసెస్, 9 తీవ్రవాదుల స్థావరాలు టోటల్గా చూసుకుంటే 600 మిలియన్ అమెరికన్ డాలర్స్ పాకిస్తాన్ నష్టపోయింది. సో టోటల్గా 1120 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఇవాళ పాకిస్తాన్కి కలిగిన నష్టము. సో ఇప్పుడు ఇందులో నుంచి వీడు కోలుకోవాలి అంటే భారత్ దెబ్బ ఎంత గట్టిగా తగిలింది అంటే ఇప్పుడప్పుడే పాకిస్తాన్ వాడు తేరుకోలేడు, వాడు ఇందులో నుంచి బయటపడలేడు. ఒకవేళ ఈ నష్టాన్ని మోస్తున్నాడు అనుకోండి, రేపు ఇది పెరుగుతూనే ఉంటుంది. సో కాబట్టి భారత్ను కట్టడి చేయాలి. మనం ఏం చెప్తున్నాము, ఆపరేషన్ సింధూర్ని పాస్ చేసాం, జస్ట్ అలా పాస్ చేసాం. మళ్ళీ మేము ప్లే చెయ్యవచ్చు, మళ్ళీ మేము మీ మీద ఈ ఆపరేషన్ని మొదలు పెట్టవచ్చు. అప్పుడు పాకిస్తాన్ యొక్క నష్టము ఏమిటి? కాబట్టి ఒకవైపేమో చైనా తన అసెట్స్ను కాపాడుకోవాలి, ఇంకొక వైపేమో అమెరికా తన F-16 విమానాలను కాపాడుకోవాలి. కాబట్టి పాకిస్తాన్కు ఉన్న బలము ఏమిటి? అణు అస్త్రాలు మాత్రమే. కాబట్టి వాటిని మేము ఇవాళ రెడీ చేసుకుంటున్నాము. రేపు ఒకవేళ భారత్ వైపు నుంచి అటాక్స్ ఉంటే మేము వాళ్లపై అణుయుద్ధము చేయడానికి కూడా వెనుకంచ వెయ్యము. ఇది పాకిస్తాన్ వాడు చెప్తున్నాడు. మరి ఇప్పుడు మీకు ఆలోచన, మరి భారత్ వైపు నుంచి రెస్పాన్స్ ఏంటండి?
మన వద్ద అడ్వాన్స్డ్ టెక్నాలజీ, అత్యాధునికమైన ఆయుధాలు ఉన్నాయి అంటున్నాం. కానీ వాడు ఒకవేళ మన మీద న్యూక్లియర్ వెపన్స్ వాడాలి అని అనుకున్నాడు అనుకోండి, మనము చెయ్యగలిగింది ఏమిటి అంటే, ఓకే, ఒక ఇన్విజిబుల్ వాల్, దీనిని దాటి భారత్లోకి పాకిస్తాన్ యొక్క అస్త్రాలు వచ్చే ఛాన్సే లేదని చెప్తున్నాము. కానీ మన టార్గెట్ ఏమిటి? ఒట్టి పాకిస్తాన్ కాదు, చైనా, అట్ ది సేమ్ టైం అమెరికా. సో ఇప్పుడు వీళ్ళ విషయంలో మీరు ఆలోచించారు, వీళ్ళకన్నా అడ్వాన్స్డ్ వెపన్స్ మీ వద్ద ఉండాలి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు? మీరు ఈ ఆపరేషన్ సింధూర్ని చూశారనుకోండి, ఈ ట్రై సర్వీసెస్ యొక్క ఈ అటాక్స్, ఈ దాడులు, దీనిని మీకు టోటల్గా సూపర్వైజ్ చేసింది మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవెల్. అంటే ఈయన పర్యవేక్షణలోనే ఇంతంత పెద్ద అటాక్స్ అనేవి జరిగాయి. సో ఇవాళ ఈయన నేరుగా మాస్కో వెళుతున్నారు. మరి ఈయన రేంజ్ ఏంటో చెప్పమంటారా? ఈయన డైరెక్ట్గా వ్లాదిమిర్ పుతిన్ గారిని కలవగలడు. వ్లాదిమిర్ పుతిన్ అన్నప్పుడు ఒక ఫ్రాన్స్ అధ్యక్షుడు వస్తే దూరంగా ఆ టేబుల్ వద్ద కూర్చో, నా దగ్గరకు రాకు అని అనగలిగే వ్యక్తి. అలాగే జర్మన్ యొక్క మీకు నాయకురాలు, ఈవిడని ఒక నల్ల కుక్కని చూపించి బెదిరించే ఒక వ్యక్తి, అంటే ఆడుకుంటాడు. యూరోప్లో మీకు అగ్రరాజ్యాలు వాళ్ళ నాయకులతో ఆడుకునే కెపాసిటీ ఉన్న వ్యక్తి వ్లాదిమిర్ పుతిన్. కానీ అజిత్ దోవెల్ అన్నప్పుడు హైయెస్ట్ రెస్పెక్ట్ అండి. అంటే ఒక దేశ అధ్యక్షుడు ఒక నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ని కలవడం ఏమిటి అంటే, మీకు అజిత్ దోవెల్ గారికి ఉన్న విలువ అలాంటిది. సో ఇవాళ పుతిన్ గారిని ఈయన కలిసిన తరువాత S-400 ఇంకొక 2 బ్యాటరీస్ మనకి రావాలి. ఫస్ట్ ఈ విషయం మాట్లాడతారు. తరువాత ప్రపంచమంతా కూడా ఎదురు చూస్తున్న ఒక వార్త, అజిత్ దోవెల్ గారు మనము S-500 డీల్లో సంతకము చేద్దాము అంటే 2.5 బిలియన్ అమెరికన్ డాలర్స్ విలువ చేసే S-500 భారత్లోకి రాబోతుంది. ఇదే వార్త అండి. అంటే అమెరికా లాంటి దేశంలో థర్డ్ టెక్నాలజీ ఉంది. అంటే మీకు టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, దీనికి 2 శక్తివంతమైనది S-500. ఆల్రెడీ మన వద్ద S-400, దాని పనితనాన్ని పాకిస్తాన్ ల్యాబ్లో మనము పరీక్షించాము. పుతిన్ గారు కూడా స్వయంగా చెప్పారు, S-400 పనితనము బాగుంది, వీఆర్ వెరీ మచ్ సాటిస్ఫైడ్. అంటే యుక్రెయిన్ యుద్ధంలో మాత్రమే దీనిని వాడారు. తరువాత ఇవాళ ప్రపంచ దేశాలు భారత్ వైపు నుంచే S-400ని చూశారు. చైనా వాడి ఆయుధాలు తుక్కు అయ్యేయి. సో ఇవంతా చూసిన తరువాత ఈరోజు భారత్లో S-500 జాయింట్ వెంచర్ అండి. మనము రష్యా టెక్నాలజీని భారత్లోకి తీసుకొస్తున్నాం. అంటే S-500 ఇక్కడ భారత్లోనే మనము తయారు చేద్దాము. సో ఇది రష్యా వాళ్ళు ఆల్రెడీ మనకి ఇచ్చిన ఆఫర్. ఇవాళ అజిత్ దోవెల్ గారు వెళ్ళి నెగోషియేట్ చేసి, పదండి S-500ని ఇండియాలోనే తయారు చేద్దాము అన్నారు అనుకోండి. ఇది ఎంత పెద్ద వార్త అంటే, మీకు అమెరికా వాడి వద్ద ఇలాంటి ఆయుధము లేదు, చైనా వాడి ఆయుధాలు ఏమిటో మీకు ప్రపంచానికే అర్థమైపోయింది. టోటల్గా వాళ్ళని ఎక్స్పోజ్ చేశాము. ఇక మిగిలిన 2 దేశాలు రష్యా, భారత్, వీళ్ళు ఇద్దరు మాత్రమే ప్రపంచ స్థాయిలో మీకు ఇలాగా ఆయుధాలను అమ్మగలిగేవాడు. మీరు బాగా ఆలోచించండి, స్టాటిస్టిక్స్ వేయండి, డేటా తీయండి. ఇందులో మళ్ళీ రష్యాపై శాంక్షన్స్ ఉన్నాయి. అంటే ఏంటి? ద వన్ అండ్ ఓన్లీ ఇండియా, వీళ్ళు మాత్రమే ప్రపంచంలో అత్యాధునికమైన మోస్ట్ అడ్వాన్స్డ్ వెపన్స్ని మీరు తక్కిన దేశాలకు అమ్మగలరు. ఆ స్టేజ్లోకి మనము వెళ్ళిపోయాము. ఇదే వాస్తవం. S-500 భారత్లోకి వస్తే ఇక ఇండియా యొక్క పొజిషన్ సెకండ్. రష్యా, ఇండియా అంటారు. మీకు అమెరికా, రష్యా, చైనా, భారత్ అనరండి. చైనా వాడి గురించి ఎవరు పట్టించుకోరు, అమెరికా గురించి ఎవరు పట్టించుకోరు. మన వద్దే ఆయుధాలు కొనడానికి వీళ్ళందరూ సిద్ధపడతారు. అలాంటి ఒక సిచ్యువేషన్ని మనకు అడ్వాంటేజ్గా తయారు చేసుకుంటున్నామా? సో ఇలాంటి ఒక ఒపీనియన్, ఇలాంటి ఒక అనాలిసిస్ నాకు అనిపిస్తుంది. మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.